వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను బ్లాగ్స్. నేను మీ అనుష. మీరు చూస్తున్న ఛానల్ అను కోనసీమ అమ్మాయి. ఇవాళ వీడియో ఏంటంటే సాటర్డే, సండే అండ్ మండే 3 days వ్లాగ్ అండి. ఇది నేను సాటర్డే పూజ చేసుకున్నాను. మార్నింగ్ వెంకటేశ్వర స్వామి పూజ. దానికి ముందుగా ముగ్గు వేసుకున్నాను. తర్వాత దేవుని అందరికి బొట్టు పెట్టేసుకుని పసుపు వినాయకుని చేసుకున్నాను. దీపాలు ఇలా పెట్టుకున్నాను. దీపాలు పిండి దీపాలండి, సలివిడితో చేసుకున్నాను పూజ. సలివిడి దీపం అండి ఇది. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట సలివిడితో దీపం పెడితే, అందుకని ఎవ్రీ సాటర్డే ఇలా పెట్టుకుంటున్నాను. నా పూజ అనేది ఇలా చేసుకున్నాను. అవి వినాయకుడు అండ్ గౌరమ్మ అండి. మా మ్యారేజ్ టైంలో మా మమ్మీ వాళ్ళు నాకు ఇచ్చినవన్నమాట. ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాను. మీరు కూడా దండం పెట్టుకోండి, అన్ని కోరికలు నెరవేరాలని. మంచిగా పూజ చేసుకుంటే చాలా బాగా మనకి అది ఆ పని అనేది అవుతుంది. ఇప్పుడు అగరబత్తి వెలిగించాను. ఇదేనండి నా పూజ. తర్వాత మేము నా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నాము. జస్ట్ కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు తీసాను వీడియో. అండ్ ఇప్పుడు టెంపుల్కి ఎంటర్ అయిపోతున్నామండి. ఇది ఫస్ట్లోనే ఉంటుంది శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అని. ఇలా ముందుకు వెళ్తూ కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ అనేది ఉంటుంది. ఇది చాలా పెద్ద టెంపుల్. ఆ రోజు వ్యాక్సిన్ వేశారండి. కొంతమంది దర్శనానికి ముందు రిజిస్టర్ చేసుకుంటే వ్యాక్సిన్ వేస్తున్నారు. మాకు ముందుగా తెలీదు. తెలుసుంటే ఈ టెంపుల్లో మేము రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళం. తెలియక మాకు తెలియలేదు, వచ్చాక తెలిసింది. గుడ్ టెంపుల్ దగ్గరికి వచ్చాక. ఇప్పుడు ఎదుగోండి ఇదే టెంపుల్ బయట నుంచి వ్యూ. లోపల ఎక్కువ తీనివ్వరు, కెమెరాస్ నాట్ అలౌడ్ అని పెడతారు అక్కడ. జస్ట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ షూ ర్యాక్స్ అన్నీ ఉంటాయి. డౌన్లో ఉంటాయండి ఇవి. దేవుడు పైన ఉంటారు, మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పక్కకేమో ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఇది వినాయకుడు. రెండో పక్కనేమో ఆంజనేయస్వామి ఉంటారు. లోపలికి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. బయట ఇక్కడ హోమం చేస్తూ ఉంటారు. ఇందేనండి టెంపుల్ డీటెయిల్స్. అంతకుమించి ఎక్కువ మనం వీడియో తీయకూడదు. ఆ రోజు సాటర్డే కాబట్టి ప్రసాదం పెట్టారు. వాంగీబాత్ అండ్ 1 పూరి, 1 సమోసా అండ్ 1 గులాబ్ జామ్ అండ్ సమ్ పొటాటో కర్రీ ఏదో ఇచ్చారు పూరీలోకి. ఇది $5 తీసుకున్నారు. ఆ రోజు లంచ్ కానీ మేము ఇదే తెచ్చేసుకున్నాము 3 ప్యాకెట్స్, మా బాబుకి, నాకు, మా హస్బెండ్కి. తర్వాత ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇక్కడి నుంచి అది ఓన్లీ సాటర్డే జస్ట్ పూజ అండ్ టెంపుల్. ఇది సండే వ్లాగ్ వచ్చేసి మీకు అంతా రెసిపీస్ ఉంటాయి. నాట్ నాన్ వెజ్ రెసిపీస్, ఓన్లీ వెజిటేరియన్ రెసిపీస్ ఉన్నాయి. ఇది మనకి టోఫు పన్నీర్ ఎలాగో అలాగా మనకి సోయాబీన్స్తో చేసే టోఫు అంటారండి. ఇది పన్నీర్ అయితే మనకి మిల్క్ ప్రోడక్ట్, ఇదేమో సోయాబీన్స్తో చేస్తారు. ఇలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్వీజ్ చేసేసుకోవాలి వాటర్. అప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. దాన్ని మ్యారినేట్ చేసుకుంటాకి మనం ఫస్ట్ కొంచెం పసుపు, కారం, ఉప్పు, క్యూమిన్ పౌడర్, ధనియా పౌడర్ వేసుకోండి అండ్ సమ్ గరం మసాలా అన్నీ వేసేసుకుని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి. మామూలు ఆయిల్ కన్నా కొంచెం కర్డ్ వేసుకుంటే మనకు లూజ్ కన్సిస్టెన్సీలా వస్తుంది. కాబట్టి మనం ఆ టోఫుని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా. ఇవి చాలా జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే అవి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఈరోజు నేను టోఫు పలావ్ చేస్తున్నాను. టోఫు పలావ్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి. నేను చెప్పే క్వాంటిటీకి నేను 3 cups ఆఫ్ రైస్,
ఒకసారి వాష్ చేసేసుకుని సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకొక కర్రీ కూడా ఉంటున్నాను బిర్యానీ పక్కన, ఎగ్ కర్రీ అండి. ఇవి ఎగ్ కర్రీ ఏంటంటే పొంగడాలు ఉంటే తెలుసు కదా, ఆ పొంగడాల్లాగా నేను వేసి ఎగ్ కర్రీ చేస్తాను, చాలా బాగుంటుంది. చూడండి ఈ రెసిపీ కూడా. ఫస్ట్ ఎగ్స్ కొట్టేసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. తర్వాత కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాను. తర్వాత కొంచెం స్పైసీ కావాలంటే లైట్గా కొంచెం కారం వేసుకోండి, అంతే. అంతకు మించి ఏం అక్కర్లేదు. జస్ట్ ఎందుకంటే మళ్ళీ మనకి ఇవి కర్రీలో మనకి కుక్ అవుతాయి కాబట్టి మనం ఏమన్నీ ఎక్కువ వేసుకోకూడదు. ఇదేనండి పొంగడాలు చేసుకుంటాం కదా ఇడ్లీ పిండితో, అదేనండి ఇది ట్రే. ఇలా ట్రేలా ఉంటుంది కదా, మనకి 4 ఎగ్స్కి 14 అవుతాయండి. టోటల్ ఇవి 7 ఉన్నాయి కదా, అలాగే మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. అలా మొత్తం మనకి 14 వస్తాయి టోటల్. మొత్తం అలా 7 వేసేసుకున్న తర్వాత పైన మనం లిడ్ పెట్టేసుకోవాలి కుక్ అవ్వడానికి. చూసారా ఇప్పుడు 1 సైడ్ కుక్ అయిపోయినాయి, చూసారా ఎలా వచ్చినాయో పైకి. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ సహాయంతో మనం దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి మనం ఫ్లిప్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి లిడ్ అనేది పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఎగ్స్. చూడండి భలే ఉన్నాయి కదా, బుజ్జి బుజ్జి పొంగడాల్లాగా, చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి పొంగనాల ఎగ్ కర్రీ అంటారు. జస్ట్ దీంట్లోకి కొంచెం ప్యాన్ పెట్టుకుని కొంచెం హాట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 2 కూడా వేసేసుకుని జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోండి. చాలామంది ఆనియన్స్ తర్వాత వేస్తారు. ఏంటంటే గ్రీన్ చిల్లీస్ మనం ముందు వేసుకుంటే కారం పెట్టకుండా అందులో ఫ్రై అయ్యి మనకి గ్రీన్ చిల్లీ అనేది మంచి టేస్ట్ వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను కదా, అవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎందుకంటే కొంచెం ఎగ్ కర్రీ కాబట్టి నాన్ వెజెస్లో కొంచెం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కదా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకుని మగ్గిన తర్వాత కొన్ని టమాటోస్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఎవరికి ఇష్టమైన బట్టి వాళ్ళు కర్రీ చేసుకుంటారు కాబట్టి నేను గ్రేవీ కోసం 1 టమాటో యూస్ చేసుకున్నాను. తర్వాత పసుపు, కారం, ఉప్పు అన్నీ సరిపడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతాయి. ఇలా పైన కొంచెం ఆయిల్ బాగా ఉన్నట్టు అయితే మనకి ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాము, జీరా పౌడర్ వేసుకుంటున్నాము అండ్ కొంచెం గరం మసాలా వేసుకుంటాము. గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇది అవుట్ సైడ్ కొన్న గరం మసాలా కాకుండా ఇంట్లో మనం చేసుకున్న గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నాన్ వెజ్ కర్రీస్ అనేవి. బయట వాళ్ళు చేసింది ఏంటో నాకు అంత నచ్చదండి, అందుకే నేను ఇంట్లో చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము. అది బాయిల్ అవుతుంది అన్న తర్వాత మనం ఇందాక పొంగనాల ఎగ్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసాం కాబట్టి మగ్గుతూ ఉంటుంది. కొంచెం బాయిల్ అవి టైంకి మనము అవి కొంచెం పక్కన పెట్టుకుని ఉన్నాము. ఫస్ట్ ఇక్కడ పన్నీర్ కూడా మరి పక్కన రెడీ చేసుకోవాలి కాబట్టి, సారీ నాట్ పన్నీర్, ఇట్స్ టోఫు, ఐఎమ్ రియల్ వెరీ సారీ. ఈ టోఫుని మనం ఇటు అటు కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి
పలావ్లో మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి నేను చూపించిన విధంగా జస్ట్ అలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బోత్ సైడ్ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇందాక పొంగనాల్లో ఎగ్స్ కింద చేసుకున్నాం కదా, అవి ఒకసారి వేసేసుకుని మళ్ళీ అటు సైడ్ కూడా ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కర్రీలోకి నానాలి కాబట్టి ఆ ఎగ్స్ అనేవి నానివి భలే ఉంటాయండి టేస్ట్. ఒకసారి తిప్పుకొని లైట్గా మూత పెట్టేసుకోండి. నేను చూపించినట్టుగానే మీరు అవి అలాగా అటు ఇటు కూడా తిప్పుకుని ఒకసారి మూత పెట్టేసుకోండి. ఎందుకండి మనకి కర్రీ అనేది మంచి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ పలావ్కి మంచి పర్ఫెక్ట్ జోడి అనమాట. ఇవి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇలా పలావ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. తర్వాత పలావ్లోకి మనం ఇందాక టోఫు రెడీ చేసేసుకున్నాం కదా, తర్వాత కొంచెం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని హోల్ గరం మసాలాస్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుని కొన్ని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకుని తర్వాత కొన్ని ఆనియన్స్ లాంగ్గా కోసుకుని కట్ చేసుకొని వేసుకోండి. పలావ్లో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కాబట్టి నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్టేనండి, మనకి ఏం పాడవదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మనం కొట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి 3 months అయినా అలాగే ఉంటుంది, ఏం పాడవదు. ట్రై చేయండి ఒకసారి. తర్వాత కొంచెం మీల్ మేకర్ అండ్ కొన్ని వెజ్జెస్ వేసుకున్నాను. వెజ్జెస్లో స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, బీన్స్, క్యారెట్ వేసుకున్నాను. తర్వాత రైస్ వేసేసాను. ఇందాక 3 cups ఒక 1/2 hour నానపెట్టుకుంటే మనకి రైస్ మంచి భలే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు 3 cups వేసుకున్నాను కాబట్టి 1 cupకి 1.5 cup వాటర్ వేసాను. కొంచెం బిర్యానీ మసాలా వేసానండి. తర్వాత ఇలాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు వాటర్లో మనం ఈ టోఫు అనేవి వేసుకోవాలి. ఫ్రై పైన వేసేసుకోండి. ఇలాగా ముందే వేసుకుంటే బాగా నానిపోయి టేస్ట్ ఉండదు. ఇందుకు ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు వేసుకోండి. ఇప్పుడు మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. పలావ్ చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి ఈ 2 కాంబినేషన్స్ ఇంట్లో ట్రై చేయండి. మేము ఈవినింగ్ వాక్ అలా వెళ్ళాము. ఇది మండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ అయిపోయింది, ఇప్పుడు మండే వ్లాగ్. మండే అయితే వెదర్ చాలా బాగుంది, అందుకే బయటకు వచ్చాము. ఇప్పుడు మా బాబు సైకిల్ రైడ్ చేస్తున్నాడు, ఒకసారి చూడండి. నేనేమో వాక్ చేసుకుంటున్నాను, వాడేమో సైకిల్ రైడ్ చేస్తున్నాడు. ఇటు భలే ఆడుకుంటూ ఉన్నాడు. చాలాసేపు ఉన్నాము బయట, ఒక 3 hours అలాగే స్పెండ్ చేసాము అవుట్ సైడ్. అక్కడ ఉంది చూసారా, లెటర్స్ అన్నీ ఏమన్నా వస్తే మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది మన మెయిల్ బాక్సెస్ అంటారు. తర్వాత వచ్చాక కింద నుంచి వచ్చేసిన తర్వాత మొత్తం బాగా ఇది ఎక్కువైపోయిందండి, అందుకని దీన్ని డమ్ చేసేద్దామని చెత్త అంతా బాగా డమ్ దగ్గరికి వెళ్ళాను. చూసారా, నాన్ పబ్లిక్ డమ్మింగ్ $500 ఫైన్ వేస్తాడంట అవుట్ సైడ్ రెసిడెంట్స్ ఎవరైనా వస్తే డమ్మింగ్కి. అందుకు అలా రాశాడు. ఇప్పుడు మనం డమ్ చేసేద్దాము, ఇందులో వేసేయడమేనండి గ్రీన్ లాంట్లో. తర్వాత అబ్బా ఎన్ని బట్టలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ 1 week నుంచి అలా ఉండిపోయినాయి. నేను ఎవ్రీ సండే వేస్తానని అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదు. ఎవ్రీ సండే వేస్తాను ఇప్పుడు లాండ్రీ, నాకు అవ్వలేదు, అందుకే మండే వేస్తున్నాను. చూసారా నా కష్టాలు ఎలా ఉన్నాయంటే,
పైన ఎక్కడో ఉన్నాము మేము అప్‌స్టేర్స్‌లో. కింద ఎక్కడో ఉంటది లాండ్రీ. ఇక్కడ వరకు తీసుకొచ్చి అప్పుడు వేయాలి. ముందు మేమున్న అపార్ట్మెంట్‌లో అయితే మాకు ఇంట్లోనే లాండ్రీ ఉండేదండి. చక్కగా వేసేసుకుంటే అయిపోయేది. ఇది చాలా హెడేక్‌గా ఉంది నాకు ఈ హౌస్‌కొచ్చిన తర్వాత. ఈ అపార్ట్మెంట్‌లో చాలా దారుణంగా ఉంది. మనం ఫస్ట్ కార్డ్స్ ఉంటాయి వాషింగ్‌కి. కార్డ్స్ ముందే మనం లీజింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫిల్ చేసుకోవాలి. 10 అయితే $20 అయితే అలాగా. ఇప్పుడు మనకి అవైలబుల్ బ్యాలెన్స్ 8.75 చూపిస్తుంది డాలర్. మనకి ఈ వాష్ వేయడానికి 1.75. ఇప్పుడు నేను అన్నీ చెక్ చేసి వేస్తున్నాను. ప్యాంట్స్ అవన్నీ కూడా చెక్ చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ మనీ వదిలేస్తారండి ప్యాంట్స్‌లో. ఇగో చూపించాను కదా నాకు దొరికినవి ఇవాళ. ఒక $12 వరకు ఉంచేశారు. అందుకే ఎప్పుడు చూసినా చెక్ చేసి వేయండి లాండ్రీలో. మనకి ఇవే కదా బాగా దొరుకుతాయి. ఇది ఈసీఓఎస్ ఇది మైల్డ్‌గా ఉంటుంది. బట్టలు ఎక్కువ మనకి కలర్ అవి మారవు. అండ్ ఇలా పోగుల్లా వచ్చేస్తే అలా కూడా రాదు. ఇది ఒకసారి ట్రై చేయండి లాండ్రీకి. ఇది మనకి కాస్కోలో దొరుకుతుంది. ఇవైతే మనకి ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ లాగా పనిచేస్తుంది. మంచి స్మెల్ వస్తాయి ఇవి. ఇవి ఎక్కువ వేయకూడదు, కొన్నే వేసుకోండి. అవి మిక్స్ అవి కరగాలి కదా, కరిగితేనే ఇవి మంచి స్మెల్ వస్తాయి. అందుకే తక్కువ వేసుకుంటే మనకు ఆ వాష్కి భలేగా అయిపోతుంది. ఇప్పుడు నేను మనీ పే చేస్తున్నాను. ఇందాక చూపించాను కదా 8.75. ఇప్పుడు 1.75కి మేము చేసుకున్నాము. తర్వాత ఇది 1.75కి మనకి హాఫ్ అన్ అవర్లో మనకి బట్టలు అనేవి వాష్ చేసేస్తుంది. ఇప్పుడు మనకి వాష్ అయిపోయినాయండి హాఫ్ అన్ అవర్లో. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బట్టలన్నీ కూడా ఇప్పుడు డ్రయర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని అదేనండి. పక్కకు ఇచ్చాడు కదా డ్రయర్, మళ్ళీ దానికి కూడా కాస్ట్ ఉంటుంది. దానికి ఒక $2 అలా తీసుకుంటాడు. దీనికి $2, దానికి $2 అవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఎక్కువ టైం కావాలంటే మనం $2 తీసుకుంటాడు, లేకపోతే 1.75 తీసుకుంటాడు. ఇప్పుడు మనకి డ్రయర్కి ఇందులో ఇందాక వేసాము కాబట్టి ఇప్పుడు $7 ఉంది. ఇప్పుడు ఇందులో మనకి $1.50 తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత 550 అయింది. ఓకేనండి, ఇదేనండి. ఈవినింగ్ టైము వెదర్ బాగుందని చెప్పాను కదా, తర్వాత రోజు కూడా బాగుంది మండే కూడా, అందుకని మేము బయటకు వెళ్ళాము. చూసారా ఎలా ఉన్నాయో. స్ప్రింగ్ వచ్చేసింది కాబట్టి లైట్గా ఇంకా చిగురిస్తాయండి. ఇప్పుడు చెట్లన్నిటికి ఆకులు వస్తాయి సమ్మర్ వచ్చే టైంకి. చాలా బాగుంది కదండి, వెదర్ కూడా చాలా బాగుంది. బయట సన్ కూడా వెళ్ళిపోతున్నాడు. మాకు ఈ టైం ఇప్పుడు 7:30 అయిందండి. 7:30కి కూడా మనకి వెలుగు చూసారా ఎంత బాగుందో. ఇలా సమ్మర్ వెళ్ళి కొలిది మనకి 10కి కానీ మనకి నైట్ అవ్వదండి, చాలా బాగుంటుంది. ఇది మేము నైట్ డిన్నర్కి పరోటా చేస్తున్నాను. ఇవి మనకి ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. వెజ్ పరోటా, మిక్స్ వెజ్ పరోటా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. 16 పీసెస్ వస్తాయి $10కి. ఇలా ఉంటాయి. 4 ప్యాకింగ్ ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 4 ఉంటాయి. మనం జస్ట్ ఒక్కొక్కటి తీసుకుని ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. అటు ఇటు కూడా ఫ్రై చేసుకుని మనకి ఏమన్నా కర్రీ ఉంటే చక్కగా తినొచ్చు. ఆర్ పెరుగుతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒక హిట్ కొట్టండి. నోటిఫికేషన్స్ ఎప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తే. స్టే ట్యూన్.